కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం చిలికి గాలివానగా మారింది. ఓవైపు విద్యార్థుల నిరసనలు, మరోవైపు ప్రతిపక్షాల మూకుమ్మడి దాడితో ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వం అయోమయంలో పడింది. ఇప్పటికే ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని సుప్రీంకోర్టు స్టే విధించింది. వీటన్నింటి నేపథ్యంలో ఈ భూముల వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో ప్రభుత్వ మంత్రులతో కమిటీని నియమించింది. ఇంతకు సీఎం రేవంత్ స్ట్రాటజీ ఏంటి? సీఎం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం తెలంగాణలో గచ్చిబౌలి భూముల చుట్టూ పెద్ద దుమారమే రేగుతోంది. హెచ్సీయూ సమీపంలోని భూముల వేలానికి సర్కార్ వేసిన ప్లాన్ బెడిసికొట్టినట్లయింది. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీ ఏర్పాటు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. హెచ్సీయూ పూర్వ విద్యార్థులైన ప్రస్తుత మంత్రులు భట్టి, శ్రీధర్ బాబులతో ఈ మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ విద్యార్థులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లతో సానుకూల చర్చలకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. తాము కూడా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులమేనని, విశ్వవిద్యాలయం పట్ల తమకు కూడా బాధ్యత ఉందని మంత్రులు విద్యార్థులతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మంత్రుల కమిటీ ఇప్పటికే తన పని ప్రారంభించింది. అటవీ, రెవెన్యూ శాఖలకు సంబంధించి అధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, పర్యావరణవేత్తలతో సమావేశం కానున్నారు. కాగా హెచ్సీయూ కంచె గచ్చిబౌలిలో చెట్ల నరికివేతపై విద్యార్థుల ఉద్యమం చేయగా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని రాష్ట్ర సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గిన సర్కార్ చెట్ల నరికివేతను నిలిపివేసింది. హెచ్సీయూ సమీపంలో బుల్డోజర్లతో కూల్చివేతలు జరుగుతున్నాయి. దీంతో జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమన్న సుప్రీంకోర్టు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారా అంటూ రేవంత్ సర్కార్ను నిలదీసింది. కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ స్టే విధించింది. ఈ నెల 16లోగా హెచ్సీయూ భూముల వివాదంపై నివేదిక ఇవ్వాలని సీఎస్ ను కోరింది. భట్టి నేతృత్వంలోని సంప్రదింపులు కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. 400 ఎకరాల భూమిలో పికాక్ లేక్, బఫెలో లేక్, మలబార్ కుంద్ అనే చెరువులు ఉన్నాయి. రానున్న రోజుల్లో హైదరాబాద్ సిటీ పొల్యూషన్ ప్రమాదంలో పడకుండా కాపాడేందుకు ఈ అడవి ప్రాంతం ఉపయోగపడుతుంది. అంతేకాదు అక్కడి పచ్చని ప్రకృతిలో మష్రూమ్ రాక్ అనే సహజ సిద్ధ బండరాళ్లు ఉన్నాయి. నెమళ్లు, కుందేళ్లు, అడవి పందులు, మచ్చల జింకలు వంటి అద్భుతమైన జీవరాశి కూడా ఆ భూముల్లో ఉన్నాయి. 734 మొక్కలు, 10 క్షీరదాలు, 15 సరీసృపాలు, 220 రకాల పక్షులు హెచ్సీయూ క్యాంపస్ ఏరియాలో ఉన్నాయని సమాచారం. ఇప్పుడు ఆ భూమిని ప్రైవేట్ సంస్థలకు కట్టబెడితే పచ్చని ప్రకృతి నాశనం అవుతుందని హెచ్సీయూ విద్యార్థులు భూముల వేలాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే క్యాంపస్ లో 315 జాతుల మొక్కలు ఆయుర్వేదానికి వినియోగించేవి ఉన్నాయి. అంతరించిపోతున్న జాతులకు చెందిన 39 రకాల మొక్కలు కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉన్నాయని లెక్చరర్స్, వాటిపై రీసెర్చ్ చేస్తున్న విద్యార్థులు చెబుతున్నారు. సెంట్రల్ యూనివర్సిటీని ఒక బయో రిజర్వ్ గా చేస్తే అటవీ ప్రాంతం, చిత్తడి నేలలను రక్షించుకోవచ్చునని పర్యావరణ ప్రేమికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్క్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంగీకరిస్తే ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా వర్సిటీకి చెందిన 1600 ఎకరాలను కలిపి 2000 ఎకరాల్లో వరల్డ్ బిగ్గెస్ట్ ఎకో పార్క్ కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అది సింగపూర్ లోని నైట్ సఫారీ, న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ తరహాలో ఉండేలా కసరత్తు చేస్తోందట. హెచ్సీయూకు 4th సిటీ స్థలాన్ని ఇవ్వడమే కాకుండా భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని భావిస్తుందట. ఈ అంశాలన్నిటిపై భాగస్వాములతో మంత్రుల కమిటీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు హెచ్సీయూ విద్యార్థులు ఒప్పుకుంటారా? యూనివర్సిటీ భూములతో కలిపి ఎకో పార్కును ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తే విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఏ విధంగా స్పందిస్తారనేది కీలకంగా మారింది. ఈ 400 ఎకరాల భూమిని సుప్రీంకోర్టు కేసు ద్వారా స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఈ భూమిని పారిశ్రామిక అభివృద్ధికి వినియోగించుకునేందుకు మొదటగా ప్రణాళికలు రూపొందించింది. అభివృద్ధి చేస్తున్న 400 ఎకరాల్లో హెచ్సీయూ భూములు లేవని స్పష్టం చేసింది. 21 ఏళ్ల క్రితం ప్రైవేటు సంస్థకు కేటాయించిన భూమిని
ప్రభుత్వ న్యాయ పోరాటం ద్వారా తిరిగి స్వాధీనం చేసుకుంది. 2024 జూలై 19న హెచ్సియు రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజనీర్, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే నిర్వహించి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని వెల్లడించింది. అయితే ఈ భూమిని హెచ్సియు విద్యార్థులు, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు టచ్ చేయొద్దనని డిమాండ్ చేస్తూ ఉండడంతో రాజకీయంగా ఈ వివాదం ముదిరి చివరికి సుప్రీంకోర్టు స్టేతో ప్రస్తుత ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. 2013లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేసి యూనివర్సిటీ కింద 1626 ఎకరాలు ఉన్నట్లు తేల్చింది. ఆ భూములను యూనివర్సిటీ పేరు మీదకు బదలాయించాలని వర్సిటీ అధికారులు అప్పటి నుంచి కోరుతూనే వస్తున్నారు. కానీ అది ఇప్పటి వరకు జరగలేదు. హెచ్సియుకి ఇచ్చిన భూములను ఇతర అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నారు. యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్లోనే గచ్చిబౌలి స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ట్రిపుల్-ఐటీ సహా వేర్వేరు సంస్థలకు స్థలాలు కేటాయించారని హెచ్సియు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 800 ఎకరాలను తగ్గాయని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. యూజీసీ లెక్కల ప్రకారం హెచ్సియుకి అక్కడ 1800 ఎకరాల ల్యాండ్ ఉంది. 2024 జూన్లోనే 400 ఎకరాలను రెవెన్యూ అధికారులతో సర్వే చేయించామని టీజీఐఏసీ చెప్పుకొస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ పర్మిషన్ తోనే 2024 జూలై 19న యూనివర్సిటీ రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజనీర్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే చేసి హద్దులు నిర్ధారించామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఐటీ కారిడార్ కారణంగా ఈ భూములకు మంచి డిమాండ్ ఉంది. ఆ 400 ఎకరాల భూమి వేలం వేసి ఐటీ కంపెనీలకు అమ్మితే అటు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అలాగే తెలంగాణలో ఐటీ రంగం డెవలప్ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ 400 ఎకరాల భూమిని అమ్మితే 10,000 కోట్ల ఆదాయం గవర్నమెంట్ కు వచ్చే అవకాశం ఉంది. అందుకే అధికారులు ఆ 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, గుట్టలు, రాళ్లు, రప్పలు తొలగించే పనులు ప్రారంభించిందన్న విమర్శలు ఉన్నాయి. రాత్రి పగలు జేసీబీలతో భూమిని చదును చేస్తున్నారని మండిపడుతోంది విద్యార్థి లోకం. 2 రోజుల్లోనే 400 ఎకరాల్లో ఉన్న సగం అడవి ప్రాంతాన్ని క్లీన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు హెచ్సియు పూర్వ విద్యార్థులు కావడంతో ఇప్పుడు వారే మంత్రుల కమిటీలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందనేది కీలకంగా మారింది.